హాయ్ వెల్కమ్ టు విబీజీ ఛానల్. హైదరాబాద్లో మరో డ్రగ్స్ కేసు బయటపడింది. అయితే ఈ కేసులో సినీ పెద్దల సన్నిహితులు మరియు రాజకీయ పెద్దల సన్నిహితులు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎవరు వాళ్ళు, ఏమిటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రవణ్ కుమార్ గారు, సార్, నిన్నటి డ్రగ్స్ కేసులో బయటకు వచ్చినటువంటి పేర్లలో సినీ నటుడు అల్లు అర్జున్ సన్నిహితులు, తర్వాత అదేవిధంగా బీజేపీ రాజకీయ నేత కుమారుడు కూడా ఉన్నాడని చెప్పి వార్తలు వచ్చాయి. అసలు ఏంటి పూర్తి వివరాలు తెలియజేస్తారు? మనం గతంలో కూడా చెప్పుకున్నాం, హైదరాబాద్లో డ్రగ్ కల్చర్ ఎక్కువైందని. ముఖ్యంగా అది సెలబ్రిటీలలో, రాజకీయ సెలబ్రిటీలోను, సినిమా సెలబ్రిటీలలోనూ డ్రగ్స్ కన్జ్యూమ్ అనేది ఎక్కువైపోయింది. ఎక్కడ పోలీస్ కేసు అయినా, ఎక్కడ డ్రగ్స్ కేసు అయినా దాని మూలాలు మళ్ళీ ఫిలిం నగర్కే చేరుతున్నాయి. అయితే కన్జ్యూమ్ వాడిన వాళ్ళు కానీ, లేదా సప్లైస్ కానీ, ఎవరైనా సరే. దీంట్లో ఈ రాజకీయ నాయకుల పేర్లు, లేదా ఫిలిం తారల పేర్ల లింకు, లేదా ఈ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ లింకు లేకుండా కేసులు అవ్వట్లేదు. నిన్న అనూహ్యంగా నార్కో టీంకి అందిన సమాచారం ప్రకారం రైడ్ చేస్తే రాడ్సన్ అనే హోటల్లో ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్న టీం ఒకటి, పార్టీ ఒకటి దొరికింది. ఇంకా పూర్తి వివరాలు ఆడుతుంది మనకు ఉన్నటువంటి సోషల్ ప్లాట్ఫామ్ సమాచారం మేరకు మనం మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ అనూహ్యంగా ఆటోమేటిక్గా డ్రగ్స్ వాడుతున్నారంటే గంజా అంటున్నామో లేబరు, మధ్యతరగతి, పేదవాళ్ళు, చివరి వాళ్ళకు కూడా ఎవరైనా వాడతారు. సామాన్యుడికి అది ఈజీగా అందుతుంది. డ్రగ్స్ అనేది కొంచెం కాస్ట్లీ. ఇది వాడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఆర్థికంగా లేదా పేరు ప్రఖ్యాతి విషయంలో సెలబ్రిటీ హోదా ఉన్నట్టు వాళ్ళే కొంటారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం వరకు ఈ రైడ్స్ అండ్ హోటల్లో జరిగినటువంటి రైడ్లో దొరికినటువంటి ప్రమేయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లలో 10 మంది దాకా ముఖ్యంగా సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళే అని చెప్తున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నటువంటి ఒక యంగస్టర్కు, అతను చేర్రింగలపల్లి కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేసినటువంటి బీజేపీ క్యాండిడేట్ యోగానంద్ గారి కుమారుడు అని తెలుస్తుంది. ఇప్పుడు ఒక సమాచారం గారు. ఇకపోతే అయితే ఇందులో ఉన్నటువంటి ఒక అతను, ఆ సస్పెక్టెడ్ అక్యూజ్లో ఒక అతను, ఈ అల్లు అర్జున్ పార్ట్నర్ అయినటువంటి కేదార్నాథ్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఇతను మరి కన్జ్యూమ్ చేస్తూ దొరికాడా, లేదా సప్లై చేశాడా, లేదా ఈవెంట్ ఆర్గనైజరా, ఈవెంట్ బుక్ చేసినటువంటి వాడా అనేది క్లారిటీ లేదు. ఇంకా మొత్తం మీద ఎవరి పేరు ఏదైతే వస్తుందో, పేరు కన్నా ముఖ్యంగా విధానం ఏదైతే ఉందంటే సినీ వర్గం, రాజకీయ వర్గం, ఇది మనం బాగా బాధపడాల్సిన విషయం. ఇది చర్చించాల్సిన అవసరం. ఇక్కడ ఈరోజు XYZ, రేపు ఇంకొక XYZ పేరు ఉండవచ్చు అక్కడ. కానీ ఈ సెక్టర్ నుంచి వస్తున్నారు, డ్రగ్స్ అలవాటు బాగా అవుతుంది హైదరాబాద్లో. ఇది మనం విచారించాల్సిన అవసరము. మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను, డ్రగ్స్ అనేది అపోహలతో అలవాటు అవుతుంది. డ్రగ్స్ వాడడం వల్ల మనం యాక్టివ్గా పనిచేస్తామని ఒక అపోహ, డ్రగ్స్ వాడడం వల్ల గ్లామర్గా కనపడతామని ఒక అపోహ, డ్రగ్స్ వాడడం వల్ల యంగ్ అంటే 40-50 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళ కుర్రాల్లా కనపడతామని ఒక అపోహ. ఈ 3 అపోహలతోటి డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తూ, ఇంకొక 4th వన్ ఏంటంటే కల్చర్, సొసైటీ. నేను కూడా హైఫై కల్చర్లో ఉన్నాను, డ్రగ్స్ తీసుకునే కల్చర్లో పెరుగుతూ మనం ఉంటే మనం కూడా రిచ్ పర్సన్ అయిపోతాం, వాళ్ళతో రిలేషన్స్ ఉంటాయి, మనం కూడా స్టేటస్కి వచ్చామనక అపోహ, రాంగ్ ప్రెస్టేజ్, ఫాల్స్ ప్రెస్టేజ్ తోటి కూడా ఇవి వాడుతున్నాయి. ఈ విధంగా 4 కారణాలతోటి ఇటు పొలిటికల్ లీడర్ అయినా సరే, ఇటు సినిమా రంగానికి చెందిన వ్యక్తులైనా సరే, రేపు స్పోర్ట్స్ నుంచి అయినా సరే, ఇంకేమైనా సరే సెలబ్రిటీ హోదా రావడానికి వీళ్ళతో స్నేహం పెంచుకోవడం కోసం ఈ డ్రగ్స్ వాడడం, కన్జ్యూమ్ చేయడం అవుతుంది. ఈ అపోహ నుంచి మనం దూరం చేస్తే డ్రగ్స్ వాడకం తగ్గుతుంది. మనకు తెలుసు, ఇప్పుడున్న ప్రభుత్వం తరపునటువంటి నార్కోట్ టీం చాలా సీరియస్గానే పనిచేస్తుంది. గతం తాలూకు వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు కూడా నార్కో టీం వెనకడుగు వేస్తలేదు. సినిమా టైటిల్స్ విషయంలో అబ్జెక్షన్ చెప్తుంది. మీరు అలాంటి టైటిల్స్ పెట్టడం కానీ, అలాంటి కథాంశాలు చేయడం కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, మీరు దాన్ని వివరించండి అంటూ వివరణ కోరింది కూడా లెటర్స్, నోటీస్ పంపించడం చూశాం. మొత్తం మీద ఈ హైదరాబాదు డ్రగ్స్ అనేది దూరం చేయడానికి ప్రభుత్వాలు చాలా పారదర్శకంగా పనిచేయాలి, కఠినమైన చట్టాలు చేయాలి. ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చేటువంటి రికమెండేషన్ ద్వారా ఈ కేసు మాఫీ చేయడానికి, నీరు గార్చడానికి ప్రయత్నాలు జరగకూడదు. ఇట్లాంటి కేసుల్లో ఎవరున్నా సరే, యాక్చువల్గా ఇక్కడ విచారకరమైన విషయం అంటే భారతీయ జనతా పార్టీ అంటే సిస్టమేటిక్గా క్రమశిక్షణతో పెంచాల్సినటువంటి విధానాన్ని అవలంబించుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా చెప్తుంటారు. అట్లాంటి ఒక బీజేపీ నాయకుడు కుమారుడు డ్రగ్స్ ఉండడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఈ విధంగా ఇట్లా వాళ్ళని ఏం చేసి ఆ డ్రగ్స్ నుంచి బయటపడేయాలి, డ్రగ్స్ అడక్ట్ నుంచి బయటకు చేయాలి, డ్రగ్స్ కల్చర్ నుంచి బయట వేయాలనేది విధానాన్ని ప్రభుత్వాలు ముందు ఎజెండాగా పనిచేస్తే తప్పించి ఇట్లాంటి డ్రగ్స్ అనే కేసులు అనేది రాబోయే రోజుల్లో తగ్గుతాయి. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.